రైట్. జమ్మూ కాశ్మీర్ రవి, దాదాపు మనకు ఇప్పుడు మనము నేషనల్ హైవే 44 దగ్గర ఉన్నాము. ఏదైతే ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే రూట్ ఉందో ఇది మనకు నేషనల్ హైవే 44. ఇక్కడి నుంచి ఈ రహదారి నుంచి మనకు పహల్గావ్ తర్వాత పీఓకే బార్డర్కి వెళ్ళేటటువంటి ఒకే ఒక రూటు. అయితే మనకు అక్కడ కనిపించేదంతా కూడా ఏదైతే ఆర్మీ ఫోర్సెస్కి అడుగడుగునా కూడా మీకు ఆర్మీకి బెటాలియన్కి సంబంధించినటువంటి ఫోర్సెస్ కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు మనకి ఇక్కడ ఏదైతే నేషనల్ హైవే మనం ఇక్కడ నుంచి ఇప్పుడు మా ప్రయాణం ఏదైతే లాల్ చౌక్ నుంచి మేము ఇప్పుడు పీఓకే బార్డర్ తర్వాత మనకు పహల్గావ్ తర్వాత ఇంకా చాలా అంటే సెక్యూరిటీగా ఏదైతే మనకు స్టాప్ చేశారో దాదాపు 80కి పైగా ఉండేటటువంటి ఏదైతే టూరిస్ట్ ప్లేస్లు ఉందో దాంట్లో మనకు 40కి పైగా మాత్రమే ఇప్పుడు పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. వాటికి సెక్యూరిటీని మాత్రమే పెట్టారు, మిగతా అంతా కూడా క్లోజ్ చేశారు. మొత్తం ఆ టూరిస్ట్ ప్లేస్లకు సంబంధించినదంతా కూడా హైవే వెళ్ళేదంతా కూడా దీనికి సంబంధించినటువంటి నేషనల్ హైవే ఇక్కడ మనకి 44. ఇక్కడ ప్రతి వెహికల్ని కూడా తనిఖీలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు ఉదయం ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారి నివాసంలో జరిగినటువంటి ఏదైతే మనకు భద్రతకు సంబంధించినటువంటి కీలక భేటీ కూడా జరిగింది. మే 23వ తేదీ వరకు కూడా అంటే ఏదైతే పాక్ వైమానికకు సంబంధించినటువంటి కూడా గగనతలంలో ఎగరరాదన్నటువంటి ఏదైతే ఇక్కడ మార్నింగ్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ తో కూడా మరింత ఇక్కడ ఒక ఆర్మీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ మాత్రం చాలా హై లెవెల్ సెక్యూరిటీ పెరిగిందని చెప్పవచ్చు. అందరూ కూడా ఏ క్షణాన ఏమవుతుందో అన్నటువంటిది ఒక భయం మాత్రం ఇక్కడ ప్రజల్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా పనులు అంటే వాళ్ళు పనులు చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా మొబైల్ పట్టుకొని వింటూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే మనకు మే 23వ తారీఖు వరకు గగనతలంలో పాక్ విమానాలకు నిషేధించడంతో కూడా అదొకటి అంటే మే 23 వరకు కూడా ఏమవుతుంది అన్నటువంటిది ప్రతి ఒక్కరి మనసులో మాత్రం ఇక్కడ కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే మనకి ఇక్కడ కనిపించేటటువంటి నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఏది ఇక్కడ మనకు కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటిది దాదాపు 18 వాహనాలు సెక్యూరిటీ తోటి ఇప్పుడే జస్ట్ ఒక 5 నిమిషాల కిందటనే అటువైపుగా అంటే ఏదైతే మనకు పీఓకి బార్డర్ అనుకోవచ్చు అటువైపు వెళ్ళినాయి. బట్ ఎక్కడ ఏంటి అన్నది స్పాట్ అన్నది మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఇక్కడ మాత్రం ఏదైతే వెహికల్స్ వెళ్ళినటువంటి మూవ్మెంట్ మాత్రము మేము చూసాము, దాన్నే ప్రత్యక్షంగా ఇప్పుడు షూట్ కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇదైతే పీఓకి బార్డరు తర్వాత నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఏదైతే బార్డర్ ఫోర్స్ ఉందో ఇక్కడ నుంచి మనం కనీసం ఇక్కడ నిలబడి మనము ఒక అంటే మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ముందుకు వెళ్తే అక్కడ ఒక 5 నిమిషాలు కూడా నిలబడడానికి కూడా ఉండేటటువంటి పరిస్థితి కాదు. కానీ ఒక సెక్యూరిటీ తర్వాత మొత్తం ఆర్మీ అంతా కూడా దిగుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనపడుతుంది. ఎప్పుడు ఏమవుతుందో అన్నది ఒకటి, తర్వాత పర్యాటకులు రావటం లేదనేసి మరొకటి. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ నేను ఇక్కడ ఏదైతే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి స్టేట్ ఇన్ఛార్జ్ శర్మాజీతో నేను డైరెక్ట్గా అతనితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. రేపు ఏదైతే మనకు శంకరాచార్య జయంతి అంటే శంకరాచార్య జయంతికి సంబంధించినటువంటి హిందువులు జరుపుకునేటటువంటి ఒక పండుగ, ఆ పండుగ సందర్భంగా ఏదైతే లాల్ చౌక్ నుంచి ఒక ర్యాలీ రేపు బయలుదేరుతుంది. దానికి సంబంధించినటువంటి భద్రతా వ్యవస్థనంతటిని కూడా ఇక్కడ మొత్తం అంతా సెక్యూరిటీని అంతటిని కూడా చెక్ చేస్తున్నారు. ఒకవైపు ఇలా ఉగ్రదాడులు ఒకవైపు, మరొక వైపు రేపు ఏదైతే లాల్ చౌక్ నుంచి ఒక ర్యాలీ బయలుదేరుతుంది దానికి సంబంధించినటువంటిది కూడా మొత్తం సెక్యూరిటీ తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే రేపు మరి ఏమవుతుంది అన్నటువంటిది ఒక భయం ఉంది. కానీ ఆర్మీ ఫోర్స్ అంతా కూడా ఆ ప్లేస్లోకి ఇప్పటికే రావడం జరిగింది. మొత్తం ఆ సెక్యూరిటీ ఆ ప్లేస్ అంతటిని కూడా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. రవి, రైట్. థ్యాంక్ యూ కళ.